లేదు సార్కి ఇందులో ఏ సంబంధం లేదు, తప్పంతా నాదే. అవును, బావకి ఏంటి తెలీదు, అసలు ఏంటి జరిగింది రంగా. మాయా? నన్ను చెప్పని. పెదనాన్న, నేను చేసింది మీకు మోసంలాగే కనిపించొచ్చు, కానీ ఈ కుటుంబం మంచి కోసమే చేశాను. మమ్మల్ని వీరు బ్రోని మోసం చేయడం మంచి పనా బాబు గారు? ఇషిక, తనని పూర్తిగా చెప్పని. సూర్య వాళ్ళకి జరిగిన నష్టాన్ని కవర్ చేయడానికి వీరు ట్రై చేశాడు, అంతవరకు ఓకే. బట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళు ఇవ్వనని చెప్పారు. వీళ్ళు కూడా నష్టానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఫారెన్ కాంట్రాక్ట్ ఆశ చూపించాను. ఫారెన్ డీల్ ఓకే చేసుకోవాలన్న తొందరలోనే ఇషికా సూర్యల కాంట్రాక్ట్ ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అడిగినంత ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళ స్వార్థమే మనకి ప్లస్ అయ్యేలా చేశాను. రైట్, రుద్ర సెట్ కరెక్ట్ పాయింట్. లేకపోతే మనందర్నీ కోర్టు స్టెప్స్ కి లాగేవాడు. అంతవరకు ఓకే బాబు గారు, మరి ఇంటి వరకు రప్పించి మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనుకున్నారు? నేను మిమ్మల్ని మోసం చేయలేదు ఇషికా. ఎంకే కంపెనీ వాళ్ళ మోసాన్ని బయట పెట్టాలనుకున్నాను. ఇదంతా మాకు చెప్పి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ నేను ఏది చేసినా సూర్యకి నచ్చదు కాబట్టి ఇంత ప్లాన్ చేయాల్సి వచ్చింది. కానీ నీ ప్లాన్ కారణంగా నేను బ్లేమ్ అయ్యాను కదా బావా. తప్పు నీదే కాబట్టి వీరు అవసరం కోసమైనా మంచి కోసమైనా చెడ్డవాళ్లతో విలువలు తగ్గించే వాళ్లతో కలిసి పనిచేయకూడదు వీరు. వాళ్ళ మోసం కారణంగా నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయిస్తే నువ్వే ఎంకరేజ్ చేసి డీల్ సెట్ చేయించావు. సో నువ్వు చేసిన పాపం నీకే రివర్స్ అయింది. మేం వేషాలు వేశాం, నాటకాలు ఆడామన్నారు కదా, నిజమే. కానీ మేం చేసిన పని వల్ల సూర్య ఇషిక వాళ్ళ బిజినెస్ కి మంచి జరిగింది కదా.